ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాము. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకును మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైనా నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. చదవబడిన వాక్యాన్ని దేవుడు మన కొరకై దీవించును గాక. ఇది పౌలు యొక్క ప్రార్థన. బైబిల్లో పౌలు ప్రార్థనలు కొన్ని విశేషమైన రీతిగా ఉన్నాయి. పౌలు ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. పౌలు ఒక గొప్ప ప్రార్థనాపరుడు. పౌలు ఆయన సంఖ్యలలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక జైల్లో ఉండి ప్రార్థిస్తున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు చేతులు బంధించారు మేకులతో, కాళ్ళను కూడా చేతులతో బంధించారు. ఆయన శరీరము కదండి సిలువకు బంధించబడింది. తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు యేసు ప్రభు. ఒక విశ్వాసి సర్వవేళలలో సర్వావస్థలలో చేయగలిగింది ఏంటంటే ప్రార్థన. అన్ని సమయాల్లో వాక్యం చెప్పలేము, అన్ని సమయాల్లో సేవ చేయలేము, కానీ అన్ని సమయాల్లో ప్రార్థన చేయగలరు. కొంతమంది నిద్రలో కూడా కళల్లో కూడా దేవునికి ప్రార్థన చేస్తారు. ఉదాహరణకు సొలొమోను కళలో కూడా ఎంత స్పష్టంగా జ్ఞాన వివేకములు వివేచించుటకు నాకు నీ ప్రజలైన ఇశ్రాయేలు వారికి న్యాయం తీర్చడానికి నాకు జ్ఞానం వివేకం దయచేయమని కళలో నిద్రలో గాఢ నిద్రలో దేవునికి ప్రార్థన చేసినాడు. నీ జీవితమే ఒక ప్రార్థనగా మారిపోవాలి. కూర్చున్నా, లేచినా, నడుస్తున్నా, పని చేస్తున్నా, ప్రయాణం చేస్తున్నా, డ్రైవింగ్ చేస్తున్నా, ఆడోళ్ళు చెప్పండి సిస్టర్స్, బియ్యం కడుగుతున్నప్పుడు, వంటలు చేసేటప్పుడు, సామాన్లు దొమ్ముతున్నప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు, ఊడ్చేటప్పుడు కదా, పడకలో ఉన్నప్పుడు, ఎవరైనా సరే పడకలో ఉన్నప్పుడు, నిద్ర పట్టనప్పుడు, మధ్యరాత్రుల్లో ఎప్పుడు వీలైతే అప్పుడు మనం చేయగలిగింది ఏంటంటే ప్రార్థన. కొత్త నిబంధనలో ఎన్నడే కానీ ఇన్ని గంటలు ప్రార్థన చేయమని లేదు. ఓల్డ్ టెస్టిమెంట్లో 3 సార్లు చేయాలండి. ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున 3 సార్లు ప్రార్థన చేస్తారు ఓల్డ్ టెస్టిమెంట్లో. దానియేలు 3 సార్లు ప్రార్థించాడు. దానియేలు 3 సార్లు చేసినట్టుగా బైబిల్లో రాయబడింది. బల్యర్పణ సమయాలు కూడా 3 అని మనం చూడగలం. కానీ కొత్త నిబంధనలో యేసు ప్రభువారు చెప్పాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, విసుగక నిత్యము ప్రార్థన చేయండి, ఎడతెగకుండా ప్రార్థన చేయండి. పౌలు యొక్క ప్రార్థన, ఫిలిప్పీల కొరకు పౌలు చేసే ప్రార్థన. మరి మనం సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నామా? నీ భార్య కొరకు చేస్తున్నావు, భర్త కొరకు చేస్తున్నావు, కుమారుడు, కుమార్తె, కోడలు, అల్లుడు, మనవలు, మనవరాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నావు. కానీ సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నావా? ప్రభాకరన్న అనౌన్స్మెంట్ చేశారు, ప్రార్థన చేసినావా? సంఘంలో ఉన్న వారు ఎవరెవరు ఏ కష్టాల్లో తెలుసుకొని వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నావా? యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు అతని క్షేమస్థితిని దేవుడు అతనికి మరలా దయచేసెను. చెప్పండి. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థించినప్పుడు అతని క్షేమస్థితిని దేవుడు అతనికి మరలా దయచేసెను. చూసారా దేవుని బిడ్డలారా, ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తే, సంఘము కొరకు ప్రార్థన చేస్తే నీకు మేలు కలుగుతుంది, సంఘానికి కూడా మేలు కలుగుతుంది. పౌలు ఫిలిప్పీల కొరకు ప్రార్థిస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? ఒక వచనం చూడండి. ఒక వచనం 7వ వచనము లాస్ట్ 2 లైన్స్ చదవండి. నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. పౌలు హృదయం నిండా యేసు ప్రభు, పౌలు హృదయం నిండా దేవుని ప్రజలు, ఫిలిప్పీ సంఘం. నీ హృదయంలో ఎవరుండాలి చెప్పండి? యేసు ప్రభు బిడ్డలు. ఎవరంట? మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. నీ హృదయంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, డబ్బు,
కదండి. ధనాపేక్ష. ఎప్పుడు చూసినా కొంతమంది విశ్వాసులు ఏమి వ్యభిచారం చేయరు, దొంగతనాలు ఏం చేయరు విశ్వాసులు. విశ్వాసులు ఏమి కూని చేయరు, నరహత్య చేయరు. చాలా మంది విశ్వాసులకు పెద్ద శోధనకరమైనది ఏంటంటే డబ్బు. నీ హృదయంలో ఏముంది? దేవుని బిడ్డలారా గమనించండి, పౌలు హృదయంలో యేసు ప్రభు బిడ్డలు, నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. అందుకొరకు పౌలు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఇంకో వచనం కూడా చూడండి, ఏమన్నాడు? 8వ వచనం, క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నాను. అబ్బా, వాళ్ళంటే ఎంత ప్రీతి, ఎంత అపేక్ష. దేవుని సంఘం, దేవుని ప్రజలు, విశ్వాసులు, పరిశుద్ధులు అంటే నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నాను అని చెప్తూ ఏమని చెప్పాడు చూడండి. మీ అందరి మీద క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నాను. దేవుడే సాక్షి. చెప్పండి, ఎవరు? దేవుడే సాక్షి. దేవుడే సాక్షి. ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడో చూడండి. మరి ఏం ప్రార్థన చేస్తున్నాడు? నంబర్ 1, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచించాలి. ఏంటంటే నంబర్ 1, ఏ కార్యాలు? శ్రేష్టమైన కార్యాలు. పౌలు ఒక మాట చెప్పాడు, నాకు అన్ని విషయాల్లో స్వతంత్రత ఉన్నను, అన్ని చేయదగినవి కావు అని చెప్పాడు. ఏమంటే మనం చేయకూడదు. శ్రేష్టమైన కార్యం ఏది మంచిది, ఏది చెడది, ఏడు మనం చేయగలిగింది, ఏది మనం చేయకూడదు. పౌలు వాళ్ళ కొరకు ఏం ప్రార్థన చేస్తున్నాడంటే శ్రేష్టమైన కార్యాన్ని వివేచించాలి. మరి ఏంటబ్బా శ్రేష్టమైన కార్యము అని మనం ఆలోచించినప్పుడు పైన అంతకుముందు మనం చదువుకున్నట్టు మనం తెలుసుకోగలం. వాళ్ళు చేసిన శ్రేష్టమైన కార్యం చెప్పండి. పౌలు యొక్క పరిచర్యలో పాలివారై ఉన్నారు, బంధకాల్లో పాలివారై ఉన్నారు, సువార్త విషయమైన శ్రమానుభవంలో పాలివారై ఉన్నారు. పౌలు ఏం చేస్తాడో ఏదో డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పౌలు పరిచర్యలో వాళ్ళు పాలు పంపులు కలిగి ఉన్నారు. ఇవన్నీ ఆల్రెడీ మనం విన్నాం కాబట్టి నేను రిపీట్ చేయను. శ్రేష్టమైన కార్యం, శ్రేష్టమైన కార్యం. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఏ పని అంటే అది చేయొద్దు, ఏదంటే అది చేయొద్దు. ఏది శ్రేష్టమైనది, ఏది శ్రేష్టమైనది కాదో నీకు తెలుసు, నీ మనసాక్షికి తెలుసు. దేవుడు నీ హృదయానికి తట్టింపజేస్తాడు కదా. పౌలు వీరి కొరకు ప్రార్థిస్తున్నాడు. ఏదంటే వీళ్ళది చేయకూడదు కదా. శ్రేష్టమైన కార్యాన్ని వివేచింపగలవారగుటకు అది నంబర్ 1 ప్రార్థన రిక్వెస్ట్. దేవునికి చేస్తున్న నంబర్ 1 ప్రేయర్ రిక్వెస్ట్. నంబర్ 2 చూడండి, రెండవదిగా మీ ప్రేమ తెలివితో ఉండాలి. అంత మాత్రం కాకుండా సకల విధముల అనుభవ జ్ఞానముతో ఉండాలి. అంత మాత్రం కాకుండా అంతకంతకు అభివృద్ధి పొందాలి. ఇది నంబర్ 2. సెకండ్ ప్రేయర్ పాయింట్ ఏంటి చెప్పండి? మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ అంత మాత్రం కాకుండా మీ ప్రేమ అంతకంతకు అభివృద్ధి పొందాలని ప్రార్థన చేస్తున్నాను. నంబర్ 1 ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటి? మీరు శ్రేష్టమైన కార్యాన్ని వివేచించాలి. నంబర్ 2, మీరు ప్రేమలో అంతకంతకు అభివృద్ధి పొందాలి. మీ ప్రేమ తెలివితో ఉండాలి. మీ ప్రేమ చెప్పండి, మీ ప్రేమ సకల విధముల అనుభవ జ్ఞానంతో ఉండాలి. కొంతమంది ప్రార్థన చేస్తారు, ప్రేయర్ రిక్వెస్ట్, ప్రేయర్ పాయింట్సే ఉండవు. కొంతసేపు గంట సేపు ప్రార్థన చేస్తారు, ఏం ప్రార్థన చేశారో వాళ్ళకే తెలియదు. పరిసయ్యుని ప్రార్థన చెప్పండి. పరిసయ్యుడు కూడా ప్రార్థన చేశాడు. బైబిల్లో ఏమని తెలుసా? తనలో తాను ప్రార్థన చేసుకున్నాడు. ఇంటికి వెళ్ళి చదువుకోండి, లూకాసు వార్త 18వ అధ్యాయం చదువుకోండి. కొంతమంది ప్రార్థన చేస్తారు, దేవునికి కాదు. కొంతమంది అనుకుంటారు భ్రమలో ఉన్నారు. తనలో తాను, తనకు తానే ప్రార్థన చేసుకుంటున్నాడు. మీ ప్రార్థన దైవ సన్నిధికి వెళ్తుందా? చెప్పండి దేవుని బిడ్డలారా. ఈయన పాయింట్స్ పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నోరు తెరిచి దేవుణ్ణి అడగండి. ప్రార్థనలో మొట్టమొదటిగా కొన్ని అంశాలు దేవునికి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, దేవునికి. నంబర్ 2, నీ రాజ్యము వచ్చును గాక, అది కూడా దేవునికే.
నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరు, అది కూడా దేవునికే. నెక్స్ట్ మన ప్రేయర్ పాయింట్స్ చెప్పండి. నెక్స్ట్ ఏంటి చెప్పండి? మానుదినాహారం నేడు మాకు దయచేయము. ప్రేయర్ పాయింట్స్ ఉండాలి. ప్రేయర్లో ప్రేయర్ పాయింట్స్ ఉండాలి. నోరు తెరిచి నువ్వు అడుగు, నోరు తెరిచి నువ్వు అడుగు. బ్రదరన్ సంఘాలను స్థాపించిన వన్ ఆఫ్ ద పైనీర్ వర్కర్స్లో జార్జ్ ముల్లర్ ఒక ఆయన. నేను సేవకు రాకమునపు యవన ప్రాయంలో ఉన్నప్పుడు అనేక మంది భక్తుల చరిత్రలను చదివి సవాలు చేయబడి సేవకు సమర్పణ చేసుకున్నాను. మీరు కూడా చాలామంది భక్తుల జీవితాలు చదవండి. సవాళ్ళు చేయబడతారు, ఛాలెంజ్ చేయబడతారు, మీ విశ్వాసం పెరుగుతుంది. ఆయన పేరు ఏమైనా పేరు తెలుసా? విశ్వాస వీరుడైన జార్జ్ ముల్లర్ రాసి ఉంటుంది. ఆయన అనాథ శరణాలయాలను నడిపించేవాడు. ఎవరిని డబ్బులు అడిగేవాడు కాదు, తన అవసరాలు ఎవరికి చెప్పేవాడు కాదు, ప్రార్థన చేసేవాడు. మరి దేవుణ్ణి ఒక మాట అడిగేవాడు. ఏంటో తెలుసా? రెఫరెన్సులు చెప్పాలంటే టైం సరిపోదు. ఒక మాట దేవుని దగ్గర పట్టుకున్నాడు. మీరేం తెరవద్దు. 81వ కీర్తన 10వ వచనం, నీ నోరు బావుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. 81వ కీర్తన 10వ వచనం, నీ నోరు బావుగా తెరువు అంటే అర్థం ఏంటి? నీకు ఏది అడగాలంటే దేవుని అడుగు, దేవుని మహిమార్థంగా. హెలికాప్టర్ గాలను అడగద్దు, విమానం గాలను అది నీకు అనవసరం కదా. కేజీ బంగారం గాలను దురాశతో అడగద్దు. ఏదైనా అవసరత, నీ అవసరత ఏదున్నా కూడా నోరు తెరిచి అడుగు. బైబిల్లో రాయబడింది, నీ నోరు బావుగా తెరువుము, నేను దాన్ని నింపెదను కదా. నేను 20 రోజుల క్రితము ఒకసారి నేను మరి ఒక మీటింగ్కి వెళ్ళాను ఒంగోలు ప్రాంతంలో. జార్జ్ ముల్లర్ గారు ఏం చేసేవారంటే ఇట్లాగా వాక్యము ఇట్లా పెట్టి అడిగేవాడు. ఫలానిగా ప్రభువా బైబిల్లో ఫలాని గ్రంథంలో ఫలానా అధ్యాయంలో ఫలాని వచనంలో ఇలా రాసి పెట్టావని వేలు పెట్టి అడిగేవాడు. నాకు కొంచెం గుండెలో కొన్ని మార్పులు వచ్చాయని చెప్పాను కదా. ఎందుకు ఆ రోజు ప్రసంగం చేయాలి, చాలా అలసిపోయినాను, రాత్రంతా ప్రయాణం చేశాను. ఇక్కడ నొప్పి అవుతా ఉంది, ప్రసంగం చేయాలి. అప్పుడు నేను ఏం చేశాను తెలుసా? 2వ కొరింథీ 12వ అధ్యాయం తిప్పాను. విశ్వాసంతో అక్కడ చేయబెట్టాను. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతుంది. దేవా ఈ వాక్యం చెప్పినావని చెప్పి నేను అక్కడ వేలు పెట్టి దేవుణ్ణి అడిగాను. 2 రోజులు మంచి ప్రసంగాలు అక్కడ చేసి మళ్ళీ నేను రాగలిగాను. చూసారా? నీ చదువా, ఉద్యోగమా, వివాహమా, ఆరోగ్యమా, ఏదైనా సరే దేవుణ్ణి అడుగు. నీ పిల్లల భవిష్యత్తు బైబిల్లో రాయబడింది. నోరు తెరిచి నువ్వు అడుగు. ఆత్మీయ విషయాలైతే ఇంకా గట్టిగా నువ్వు అడుగు. ఆత్మీయమైన విషయాలు ఇంకా గట్టిగా వాగ్దానాలు పెట్టి దేవుణ్ణి అడుగు. బైబిల్లో ఉంది, నీ నోరు బావుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. నోరు తెరిచి నువ్వు దేవుని ఏం కావాలంటే అది అడుగు, ఆయన నీకు ఇస్తాడు. బైబిల్లో ఉన్న ఒక మంచి వచనం ఏంటంటే ఆయన తన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తాడు. గుప్పలు అంటే ఏంటి చెప్పండి? ఇది దేవుని గుప్పిలి. ఏందన్నా దేవుని గుప్పిలి ఇంతే కదా అని అనుకుంటారేమో. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో ఏమందో తెలుసా? యెషయా గ్రంథంలో తన పులిసిటితో జలములను కొలిచిన వాడు. సముద్రాలు ఉన్నాయి చెప్పండి. అట్లాంటిక్ మహాసముద్రము, ఓషన్ చెప్పండి, వరుసగా చెప్పండి. ఇండియన్ ఓషన్, 6 సముద్రాలు ఉన్నాయి నాకు తెలుస్తున్నమాట కదా. మహాసముద్రాలు, ఓషన్ సీస్ కాదు, ఓషన్స్. తన పులిసిటిలో జలములను కొలిచిన వాడు, జేనతో ఆకాశ విశాలమును చూచినవాడు, భూమిలోని మన్ను త్రాసులో ఉంచినవాడు, భూమిలోని మన్నంతా తీసుకొని త్రాసులో కొలిచినవాడు. మరి అంత మాత్రం కాకుండా మరి తూనిక చేత పర్వతములను కొలిచినవాడు, త్రాసుతో కొండలను తూచినవాడు. మన చేత అవుతుందా? ఒక త్రాసులో వేసి ఒక కొండను కొలచగలమా? పుడిసిటిలో జనములను కొలచగలమా? జనతో ఆకాశ విశాలను మనం కొలవగలమా? తన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను ఆయన తృప్తిపరుస్తాడు. ప్రేయర్ పాయింట్స్. సెకండ్ ప్రేయర్ పాయింట్ ఏంటంటే మీ ప్రేమ తెలివితో ఉండాలి. కొంతమంది ప్రేమిస్తారు కానీ అడ్డదిడ్డంగా ప్రేమిస్తారు.
అడదిడగా ప్రేమిస్తే లేనిపోని సమస్యలు తెచ్చిపెట్టుకుంటాం. మనం ప్రేమించాలి, కానీ మన ప్రేమ తెలివితో ఉండాలంట, తెలివితో. రెండవది చెప్పండి, అనుభవ జ్ఞానంతో ఉండాలి, అనుభవ జ్ఞానం. లేకపోతే ఎన్నో చిక్కులు తెచ్చుకుంటాం కదా. దేవుని వాక్యంలో రాయబడింది, మీ ప్రేమ తెలివితో ఉండాలి, అనుభవ జ్ఞానంతో ఉండాలి మీ ప్రేమ. అంత మాత్రం కాకుండా మీ ప్రేమ అంతకంతకు అభివృద్ధిలోనికి రావాలి. పౌలు యొక్క సెకండ్ ప్రేయర్ పాయింట్ కదండి. ప్రేమ ఎంత ప్రాముఖ్యమైనది కదా తెలుసా? మీకు ఒక విషయం తెలుసా? వీరు క్రిస్టియన్స్ అని లోకం ఎలా తెలుసుకుంటారు చెప్పండి? వీళ్ళు క్రిస్టియన్స్ అనే వాళ్ళు, నేను హాస్పిటల్కి పోయిన అందరు నర్సులందరూ క్రిస్టియన్సే కదా. ఎందుకు? యేసు ప్రభువుని నమ్ముకున్న బిడ్డల్లో, క్రైస్తవుల ప్రేమ ఉంటుంది, పరిచర్య గుణం ఉంటుంది కదా. వాళ్ళు మంచిగా చేయగలరు. ఎక్కువ నర్సులు చూడండి ఎవరు? క్రిస్టియన్స్. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రేమ ప్రేమ. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభు తానే ఏం చెప్తున్నారో చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఒక మాట మనము చదువుతున్నాము. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం, లేదా 35 ఫస్ట్ చదవండి, 34 మళ్ళా చదువుదాం. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీని బట్టి నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. వీరు క్రైస్తవులు, దే ఆర్ ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్ అని ఎలా తెలుసుకుంటారు? చదివి చెప్పండి. 13:35 చదివి చెప్పండి. వీరు యేసు ప్రభు బిడ్డలు, దీస్ ఆర్ ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్ అని ప్రజలు ఎలా తెలుసుకుంటారు నాకు చెప్పండి. ఎలా చెప్పుకుంటారు? మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారై ఉన్న ఎడల వీళ్ళు క్రిస్టియన్స్, వీరు డిసైపుల్స్ ఆఫ్ జీసస్ అని లోకం తెలుసుకుంటారు, లోకం తెలుసుకుంటారు. చాలాసార్లు మనం అనుకుంటాం నోరు తెలిసి చెప్పాలేమో కదా. నువ్వు కాలేజీలో ఉన్నావు, స్కూల్లో ఉన్నావు, ఆఫీస్లో ఉన్నావు కదా, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావు, ప్రేమగా ఉండు కదా, మాదిరిగా ఉండు, మంచి పలకరింపు చేయి కదా, మంచి స్మైల్ ఇవ్వు, నీ యొక్క లుక్స్లో కూడా మంచిగా ఉండాలి, దైవికమైన చూపులు నీలో ఉండాలి. కొంతమందిలో తెలుసా కామపు చూపు ఉంటుంది, ఆడవాళ్ళు కనుక్కోగలరు, మగవాళ్ళ చూపులను ఆడవాళ్ళు పసిగడతారు. నువ్వు ఎవరైనా ఒక అమ్మాయిని చూసావనుకోండి, ఆ అమ్మాయి ఇట్లా పసిగట్టగలదు, నీలో కామపు చూపులు ఉన్నాయి, జాగ్రత్త. దేవుని బిడ్డలారా, దైవికమైన చూపులు మనలో ఉండాలి. అట్లాగా ఉన్నప్పుడు చెప్పండి ఏమవుతుంది? దేవునికి వాళ్ళు తెలుసుకుంటారు, దేవుని తెలుసుకుంటారు. వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు ప్రేమ కలిగిన వారు. ఒకసారి మతవాదులంట, ఈమె అందరినీ పరిచర్య చేసి మదర్ తెరిస్తా క్రైస్తవులుగా మారుస్తుంది అని చెప్పి ఆమె మీద దాడి చేయడానికి కొంతమంది మతవాదులు పోయినారంట. మదర్ తెరిస్తా కల్కటా కదండి, ఆమె ఆశ్రయానికి ఓల్డ్ ఏజ్ హోమ్కు దేనికో పోయినారంట. అక్కడికి పోతే స్టన్ అయిపోయినారంట. తీరా అక్కడ పోతే స్టన్ అయిపోయారు. ఏంటంటే మదర్ తెరిసా చెప్పండి, కుష్ఠరోగులు చేతులు పట్టుకొని చీము రక్తం అంతా కడుగుతుందంట. కడిగి ఆయింట్మెంట్ పూసి కట్లు కడతా ఉంటే వాళ్ళకు స్టన్ అయిపోయి అక్కడ అటాక్ చేద్దామని పోయిన వాళ్ళు సిగ్గుతో వెనక్కి వచ్చేసినారంట. చూసారా దేవుని బిడ్డలారా, ఒకరి ఎడల ఒకరు మీరు ప్రేమ కలిగిన వారై ఉంటే దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ లోకమంతా తెలుసుకుంటారు. ఇప్పుడు 34వ వచనం, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. చాలాసార్లు నాకు అనిపించి ఇదేం కొత్త ఆజ్ఞ బా, న్యూ కమాండ్మెంట్, ఏం కొత్త ఆజ్ఞ? మీరు ఒకరినొకరు ప్రేమించడం మొదటి నుంచి వింటుందే కదా, ఏం కొత్త ఆజ్ఞ అంటే ఇప్పుడు చూడండి, కొత్త ఆజ్ఞ నాకు చాలా కాలం అర్థం కాలేదు. ఏంటి కొత్త ఆజ్ఞ? నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు ఒకరినొకరు ప్రేమించాలి. ఊరికే ప్రేమించడం కాదు, నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు అట్లా ప్రేమించాలి. చూసారా ప్రేమలో ఎంత పెద్ద స్టాండర్డ్. ఎఫెసీ 5వ అధ్యాయంలో భార్యలు భర్తలకు లోబడలు ఉంటుంది కదా, 3 సార్లే ఉంటుంది. భర్త భార్యను ప్రేమించమని 6 సార్లు ఉంటుంది. భార్యల పని సులభం, భర్తకు లోబడేది ఏమని చెప్పండి? ప్రేమించకపోతే ఇంకా లోబడతా ఉంటారు భార్యలు. 3 సార్లే రాయబడింది. లోబడడం చాలా సులభం,
కానీ భర్తలకు 6 సార్లు రాయబడింది, ప్రేమించండి, ప్రేమించండి. భర్త పని కష్టం. ఎందుకు? క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్టు భర్త భార్యను ప్రేమించమని బైబిల్ చెప్తుంది. చూసారా దేవుని బిడ్డలారా, ప్రేమ ఎంత కష్టం కదా. యేసు ప్రభు ప్రేమించినట్టు ప్రేమించాలంట. క్రీస్తు సంఘమును ప్రేమించి దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడని రాయబడింది. బైబిల్లో రాయబడింది, మనం చదువుతాం. యోహాను రాసిన మొదటి పత్రిక కూడా చూడండి. ప్రేమను గురించి యోహాను తన పత్రికలో ఏం రాస్తున్నాడో చూడండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3:14, మనం సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటుకున్నావు. ద్వేషించేవాడు మరణములో ఉన్నాడు, ప్రేమించేవాడు మరణము నుండి జీవంలోకి దాటుకున్నాడు. ద్వేషిస్తున్నావు ఎవరినైనా? చెప్పండి. సోదరులను, సోదరీలను, భర్తలను, భార్యలను, నంది తోబుట్టువులను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను ద్వేషించే వాళ్ళు ఉన్నారా? ద్వేషించేవాడు చీకట్లో ఉన్నాడు, ప్రేమించేవాడు మరణంలో నుండి జీవంలోనికి దాటుకున్నాడు. నెక్స్ట్ చూడండి ఏమని రాయబడిందో. 14వ వచనం లాస్ట్ లైన్, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచున్నాడు. యు ఆర్ ఇన్ ఎ డేంజరస్ సిచ్యుయేషన్. రక్షణ బంధనాన్ని ఎగురుతున్నావు కదా, బాప్తిసం తీసుకుని ఎగురుతున్నావు కదా, విశ్వాసాన్ని ఎగురుతున్నావు కదా. వాక్యం విను, వాక్యం విను. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఇంకా చూడండి ఏమని రాయబడిందో. 15వ వచనం, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. 16వ వచనం, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. కాబట్టి మనం కూడా ఏం చేయాలా? మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్ధులమై ఉన్నాము. చూసారా దేవుని బిడ్డలారా, ఇప్పుడు డివైన్ లైట్లో ఉన్నారు. మనమంట అవసరం వస్తే సోదరుల కొరకు, సోదరుల కొరకు ప్రాణాలు పెట్టాలంట. ఎందుకు? ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టను కనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము అని చెప్తూ మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్ధులమై ఉన్నాము. చూసారా దేవుని బిడ్డలారా, ఒక సంఘంలో ఒక ఆయన వాళ్ళ కుటుంబము చాలా కష్టములో ఉండిపోయి అనారోగ్యం పాలై ఆసుపత్రిలో ఉన్నారు. అదే చర్చిలో ఉన్న ఇంకో బ్రదర్ ఏం చేశాడు తెలుసా? హాస్పిటల్ జరిగితే ఎట్లా అవుతుంది ఇప్పుడు ఈ రోజుల్లో చెప్పండి? లక్షలు ఖర్చు అవుతుంది. టక్కన తీశాడు. ఏంటి ఏంటి చెప్పండి, ఏం తీస్తాడు? జోబులో నుంచి ఏం తీస్తాడు? కార్డు తీశాడు. కార్డు తీసి, అన్న ఈ డెబిట్ కార్డు పెట్టుకోండి అన్న, దీంట్లో చాలా డబ్బు ఉంది. అలా సడన్గా మీరు హాస్పిటల్లో పడ్డారు కదా మీ ఫ్యామిలీ వాళ్ళు, వాడుకోండి వాడుకోండి అని చెప్పి ఇచ్చేసినాడు. చూసారా ఆ బ్రదర్ కంట్లో నుంచి ఇట్లా నీళ్ళు కాదు. చూసారా దేవుని మీద ప్రాణాలు పెట్టాలంట. మనం సహోదరుల కొరకు ప్రాణం పెట్టబద్ధులమై ఉన్నాము. ఫలాని చోట, ఫలాని హాస్పిటల్లో ఫలాని బ్రదర్కి, ఫలాని సిస్టర్కి ఫలాని ఇంత బ్లడ్ కావాలని పెడితే కొంతమంది టక్కని ఫోన్ చేస్తారు, అన్నా నేను బ్లడ్ ఇస్తానన్నా అని ఫోన్ చేస్తారు, లేదా గ్రూప్లోనే పెట్టేస్తారు, అన్నా నేను అవైలబుల్. చూసారా దేవుని బిడ్డలాగా గమనించండి. మన దగ్గరికి అప్పుడప్పుడు మస్తాన్ రెడ్డి అని వస్తారు కదా, వాళ్ళ చెల్లెలు అనుకుంటారు. ఒకసారి బ్లడ్ కావాల్సి వస్తే ఆయనక తాను అపోలో హాస్పిటల్లో బ్లడ్ ఇచ్చినాడు. రాజా కొంతమందికి అలాగ బ్లడ్ ఇచ్చేవాడు కదా. బైబిల్లో రాయబడింది, మనం అవసరమైతే మన సహోదరుల కొరకు ప్రాణం పెట్టబద్ధులమై ఉన్నాం. ఇంకా చూడండి ఏమని రాయబడిందో. 18వ వచనం, చిన్న పిల్లలారా మాటతో ప్రేమించడం కాదు, నాలుకతో ప్రేమించడం కాదు, క్రియతో సత్యముతో ప్రేమించాలి. ఏంటంట? క్రియతో సత్యముతో
ప్రేమించాలని బైబిల్లో రాయబడింది. మీరు 1 యోహాను 4:8 కూడా చదవండి. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. నమ్ముకున్నానన్నా, విశ్వాసన్నా, బిలీవర్ అన్నా అనేది కాదు. ప్రేమ ఉండాలి నీలో, ప్రేమ ఉండాలి. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. పౌలు వాళ్ళ కొరకు సెకండ్ ప్రేయర్ పాయింట్ ఏంటో తెలుసా? మీ ప్రేమ తెలివితో ఉండాలి, సకల విధములైన అనుభవ జ్ఞానంతో ఉండాలి. మీ ప్రేమ అంతకంతకు అభివృద్ధిలోనికి రావాలని పౌలు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాడు కదండి. యేసు ప్రభును కొడుతుంటే, తిడుతుంటే, ఉమ్మేస్తుంటే, మేకులు కొడుతుంటే ఏమొచ్చింది? ఆయన ఎంత పిండితే చాలు, యేసు ప్రభు ఎంత పిండినారు, పిండుతా ఉంటే, పిసుకుతా ఉంటే ఆయనలో నుంచి ప్రేమే కారింది కదండి. ప్రేమనే కారింది. తండ్రి వీరేమి చేయించున్నారు, వీరెవరు కనుక వీరిని క్షమించమన్నాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చూడండి. మీలో కొంతమంది నాకు చెప్తున్నారు, అన్నా అది ఏందోనన్నా నాకు అర్థం కాలేదు, నేనైతే విశ్వాసిని, ప్రేమించడం చేత కావడం లేదన్నా నాకు అని కొంతమంది నాకు చెప్తున్నారు. బైబిల్ ఏం చెప్తుందో చూడండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3:9. 1 Thessalonians 3rd chapter 9th verse చూడండి. సహోదర ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేత నేర్పబడితిరి. నువ్వు ఇదే నాకు కాదు చెప్పాల్సింది, యేసయ్యకి చెప్పు. ప్రభువా, నాకు ప్రేమించలేకపోతున్నానయ్యా, ఎందుకో భార్యను భర్తను ప్రేమించలేకపోతున్నాను, తోటి సోదరిని, అక్కను, చెల్లిను, అన్నను, తోబుట్టును, తమ్మును ప్రేమించలేకపోతున్నాను, అయ్యా సహాయం చేయంటే చెప్పండి. దేవుడు ఏం చేస్తాడు? సహోదర ప్రేమ గురించి మీకు రాయనక్కరలేదు, మీరు ఒకరినొకరు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. బైబిల్ స్టడీలో వస్తున్నారా? సండే క్రిస్టియన్స్గా ఉన్నారా? బైబిల్ స్టడీలో యోవాష్ అనే చిన్న రాజును కాపాడాడు. యెహోయాదా ఆయన భార్య యెహోషెబ నేర్పించాడు, బుద్ధి నేర్పించాడు. 7 ఏళ్ళ చిన్న రాజుకి నేర్పించాడు. యేసు ప్రభు నేర్పిస్తాడు. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకోనండి. బైబిల్ స్టడీలో చెప్పాను. యేసు ప్రభు ఏం చేస్తాడు తెలుసా? ప్రతి ఒక్కరికి పర్సనల్ ట్యూషన్ ఇస్తాడు. ప్రేమ నేర్పిస్తాడు, సాత్విక నేర్పిస్తాడు, దీన మనసు నేర్పిస్తాడు. 34వ కీర్తనలో చిన్నపిల్లలారా నా యొద్దకు రండి, నేను యెహోవాయందు భయభక్తులు మీకు నేర్పిస్తాను. కాలేజీలో, స్కూల్స్లో ఒకే గదిలో 40-50 మందిని వేసేస్తాడు. డబ్బులు మిగిలించుకోవాలి కదా. 60-70 మందిని కూడా వేసేస్తాడు. పెద్ద హాల్లో 60-70 మందిని వేసి ఒకే ఒక్క లెక్చరర్ వేసేస్తాడు. స్కూల్స్లో, కాలేజెస్లో డబ్బులు మిగిలించుకోవడానికి అంతమంది కలిపి ఒకేసారి ఒకే టీచర్. కానీ యేసు ప్రభు ఎవరో తెలుసా? ప్రతి ఒక్కొక్కరికి he'll give the personal tuition. ఆయన ఈజ్ అవర్ ట్యూటర్. ఆయన మనకు నేర్పిస్తాడు. ఇతరులను ప్రేమించుటకు, ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేత నేర్పబడితిరి. నేర్చుకుంటావా? యేసయ్య పాదాల దగ్గరికి రా, ఆయన పాదాల దగ్గర కూర్చో. మరి యేసు పాదాల దగ్గర కూర్చుని ఆయన బోధ వినుతుండేది. యేసు ప్రభు పాదాలను నేర్చుకుంటే ఏమి నేర్చుకోవాలా? సాత్వికము, దీన మనస్సు, ఇంకా చెప్పండి యెహోవాయందు భయభక్తులు. ఇక్కడేముంది? ప్రేమ నేర్పిస్తాడు యేసయ్య నీకు. దేవుని బిడ్డలారా గమనించండి. ఇదే 3వ అధ్యాయం, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం ఏం చదువుతున్నామో చూడండి. ఇదే 10వ వచనం చదువుదాం. 4:10. ఇందాక నేను 3:9 చెప్పాను కదా, 4:9 అది. ఒకరిని కూడా ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడుతుంది. ఇప్పుడు 4:10 చదువుదాం. అలాగనే మాసిదోనియ అంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి పొందుచుండాలి. చూసారా? క్రైస్తవ జీవితం ఏంటంటే రోజు ఎదుగుదల. చాలా మంది క్రిస్టియన్స్ ఎట్లున్నారు తెలుసా? ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. నమ్ముకున్న రోజు ఎట్లున్నావో ఈ రోజు కూడా అట్లనే ఉన్నావు. 5 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది.
ఏమైనా నీలో గ్రోత్ ఉందా చెప్పండి? ఏమైనా ప్రేమలో అంతకంతకు అభివృద్ధిలోకి రావాలని దేవుడు చెప్పాడు. ఎన్ని విషయాల్లో మనం ఎదగాల్సి ఉందో తెలుసా? తిరిగి మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక వెళ్దాం. థర్డ్ పాయింట్ ఏంటో మనం చూద్దాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. నెక్స్ట్ ప్రేయర్ పాయింట్ ఏంటో చూడండి. మీ ప్రేమ తెలివితోనూ సకల విధముల అనుభవ జ్ఞానంతోనూ కూడినది అంతకంతకు అభివృద్ధి పొందవలని, ఇందువలన దేవునికి మహిమ స్తోత్రం కలగాలి. మనము ఇట్లాగా ప్రేమ కలిగి ఉంటే దేవునికి ఏమంట? మహిమా స్తోత్రం. చూసారా దేవుని బిడ్డలారా, స్టేజ్లు ఎక్కి వాక్యాలు చెప్తేనే కాదు దేవునికి మహిమ. నువ్వు జీవించే జీవితం ద్వారా దేవునికి ఎంత మహిమ వస్తుందో తెలుసా? నువ్వు చూపించే ప్రేమ ద్వారా దేవునికి మహిమ స్తోత్రం కలుగుతుందంట. చూసారా దేవుని బిడ్డలారా, ఒక విశ్వాస యొక్క ప్రథమ కర్తవ్యం ఏంటంటే దేవుని సంతోషపరచాలి, దేవునికి మహిమను తీసుకురావాలి, దేవునికి స్తోత్రం తీసుకొని రావాలి. ఇలాగా మనము ప్రేమించడం ద్వారా, మన ప్రేమలో అభివృద్ధి పొందడం ద్వారా దేవునికి మహిమ స్తోత్రం కలుగుతుందని రాయబడింది. మన చుట్టుపక్కల ఎంతమంది సమస్యలతో ఉన్నారు తెలుసా? ప్రార్థన చేసేటప్పుడు మేము చేస్తూ ఉంటాం. వస్తున్నావా శుక్రవారం ప్రార్థన? నో. బుధవారం వస్తున్నావా? నో. సిస్టర్స్ ప్రేయర్కి వస్తున్నావా? నో. 12 hours ప్రేయర్కి వస్తున్నావా? నో. సండే క్రిస్టియన్స్గా ఉండిపోయినాం. శోచనీయం. కనీసం జూమ్లో వస్తామంటే జూమ్లో కూడా లేదు కదండి. ఓ దేవుని బిడ్డలారా, ఆఖరి దినాలు గుర్తుపెట్టుకోండి, ప్రభు రాకడ దినాలు గుర్తుపెట్టుకోండి. మరి కాబట్టి మనం చూస్తే దేవునికి మహిమ స్తోత్రం కలగాలి. మన జీవితాల ద్వారా దేవునికి మహిమా స్తోత్రం ప్రేరప్పుడు చేస్తూ ఉంటాం. ఏంటంటే ఎంతోమంది దేవతలకు మొక్కి విసిగిపోయిన వాళ్ళు ఉన్నారు, పాపభారంతో కృంగిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆత్మహత్య ప్రయత్నంలో ఉన్నవారు ఉన్నారు, పిశాచులతో పీడింపబడుతున్న వారు ఉన్నారు, డిప్రెషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, లవ్లో ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. అంత మాత్రం కాకుండా వ్యభిచారంలో, దురలవాటుల్లో కదా, త్రాగుడులో కూరుకుపోయిన వాళ్ళు ఉన్నారు, బ్రోకన్ ఫ్యామిలీస్గా ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చాలా మందికి మన ప్రేమ అవసరం, మన ప్రేమ అవసరం. అలాగా మనం ప్రేమిస్తానంట దేవునికి మహిమ స్తోత్రం కలుగుతుంది అని పౌలు చెప్తున్నాడు. ముందుకు సాగిపోదాం. థర్డ్ ప్రేయర్ పాయింట్ చూడండి. థర్డ్ ప్రేయర్ పాయింట్, మీరు యేసు క్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకోవాలి. థర్డ్ ప్రేయర్ పాయింట్, పౌలు ఫిలిప్పీల కొరకు చేస్తున్న 3వ ప్రార్థన. థర్డ్ ప్రేయర్ పాయింట్ అంటే యేసు క్రీస్తు వలనైన నీతి ఫలములు. ఫలం అంటే ఏంటి? ఫ్రూట్. యేసు ప్రభువుని నమ్ముకున్న మనము నీతి ఫలం ఫలించాలి. అది ఎవరి ద్వారా సాధ్యమంట? ఏ ఆడవాళ్ళు కానీ పురుషుని సహాయం లేకుండా గర్భము ధరిస్తుందా? నో. గర్భఫలం వస్తుందా? రాదు. ఒక కన్య మరియ తప్ప, యేసు ప్రభు పుట్టుక తప్ప కదా. ఇక్కడ యేసు ప్రభు అనే భర్త ద్వారా మనం ఫలం ఫలించగలం. వితౌట్ మీ కెన్ డు నథింగ్ అని చెప్పాడు. కొంతమంది యేసు ప్రభును పక్కన పెట్టి సేవ చేస్తారు. అబ్బా ఎంత సేవ! యేసు ప్రభును లేకుండా ప్రార్థన చేసేవాళ్ళు, యేసు ప్రభుకు జీవితంలో స్థానం ఇవ్వకుండా ఆరాధన చేసేవాళ్ళు ఎంతమంది లేరు? యేసు ప్రభుతో సరైన సత్సంబంధం లేకుండా సేవ చేసేవాళ్ళు ఎంతమంది లేరు? యేసు ప్రభు లేకుండా నువ్వు ఫలం ఫలించగలవా? ఒక భర్త లేకుండా ఏ భార్యకైనా గర్భఫలం వస్తుందా? యేసు క్రీస్తు వలన నీతి ఫలం. ఆయనతో సత్సంబంధాన్ని కలిగి ఉండు కదా, ఆయనతో అంటు కట్టబడు, ఆయన హత్తుకొని జీవించు. ఆయనకు ఎంతో 24/7 365 days అయ్యారు. ఆయనతో కలిసి నువ్వు జీవించు, ఆయన ఆనుకో, ఆశ్రయించు, ఆయన పైన ఆధారపడు. యేసు క్రీస్తు వలన నీతి ఫలములు. బైబిల్లో 7 రకాలైన ఫలాలు ఉన్నాయి. ఎక్కువ వివరించను, నోట్ చేసుకోండి కదా. నంబర్ 1 ఏంటి చెప్పండి? నీతి ఫలము. చెప్పండి ఏంటి?
నీతి ఫలం. ఇందాక ప్రభు బల్లలో ప్రభాకరన్న గుర్తు చేశారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, రోమా కదా 6వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 6:22. ఆయనను ఇప్పుడు పాపం నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. పరిశుద్ధత అనే ఫలం. నంబర్ 1 నీతి అనే ఫలం. నీతి అనే ఫలం. యేసుక్రీస్తు వలన నీతి ఫలములు ఫలించున్నట్లు. ఫస్ట్ ఫ్రూట్ ఏం చెప్పండి? ఫ్రూట్ ఆఫ్ రైచియస్నెస్. ఫ్రూట్ ఆఫ్ రైచియస్. ఫస్ట్ ఫలం చెప్పండి, నీతి అనే ఫలం. మరి యేసు ప్రభు తన రక్తముతో నిన్ను కడిగి నీతిమంతునిగా చేశాడు కదా. నీతిగా జీవిస్తున్నావా? కరెంటు మీటర్ తిరగకుండా అయస్కాంతం పెడతావు కదా. ఎక్కడెక్కడ మోసాలు చేయాలి అక్కడ చేసేస్తావు. చెప్పండి. వాటర్ మీటర్ తిరగకుండా దానికి ఏదో మెకానిజం చేస్తావు కదా. చిక్కటి పాలలో నీళ్లు పోస్తావు. కడుపు గడ్డి తినే ఆవు చిక్కని పాలు ఇస్తే కడుపుకు అన్నం తినే నీళ్లు కలిపి చెప్పండి గట్టి పాలమ్మా గట్టి పాలని అమ్ముతాం. అవునా? మన చర్చిలో ఒక బ్రదర్ ఉండేవాడు, పేర్లు వద్దలేండి కదా. తేనె అమ్మేవాళ్ళు 5 కేజీలు కదండి చక్కెర తీసుకొచ్చి బాగా పాకం బట్టి కదా ఫుల్గా బాగా గట్టిగా మరిగించి రోడ్డంబడి టీవీఎస్ కదా, టీవీఎస్లో ముందర డేక్షా పెట్టుకొని తేనెమ్మా తేనె తేనె స్వచ్ఛ నూనె స్వచ్ఛ తేనెమ్మ ప్యూర్ హనీ అని చెప్పి ఉందా? నీతి ఉందా? నమ్మకంగా నీతిగా నిజాయితీగా జీవిస్తున్నావా? నీతి ఫలము. 2వ చూడండి 6వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. ఏమంట? పరిశుద్ధత. నీతి అనే ఫలము. నంబర్ 2 పరిశుద్ధత అనేటువంటి ఫలము. దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. ఏ ఫ్రూట్ ఆఫ్ హోలీనెస్, ఏ ఫ్రూట్ ఆఫ్ రైచియస్, ఏ ఫ్రూట్ ఆఫ్ హోలీనెస్ కదా. అదే ఫ్రూట్ ఆఫ్ ప్యూరిటీ. 2వదిగా పరిశుద్ధ ఫలమని దేవుని యొక్క వాక్యములు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు. కొంతమంది విశ్వాసులు నమ్మి బాప్తిసం లైట్గా తీసుకుంటారు. అన్నా పర్వాలేదన్నా మనం బలహీనులం కదా, మట్టోళ్ళం కదా, మట్టి వారమని దేవుడు గాడ్ విల్ అండర్స్టాండ్ అన్నా. మనం బలహీనులం కదా, పర్లేదన్నా, చూస్తే ఏం కాదు, చేస్తే ఏం కాదు, తాగితే ఏం కాదు. గాడ్ నోస్. పరిశుద్ధ విషయంలో ఎంతోమంది విశ్వాసాలు లైట్గా తీసుకుంటున్నారు. పరిశుద్ధం లేకుండా ఎవడు ప్రభువును చూడడు. పరిశుద్ధ కలుగుటయే మీకు ఫలం. పరిశుద్ధ కలుగుటయే మీకు ఫలం. 3వదిగా చూడండి. 3వదిగా మనం చూస్తే రోమిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. రోమా 1వ అధ్యాయము 13వ వచనం చూడండి. రోమా 1వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనములలో ఫలము పొందినట్లు మీతో కూడా ఫలం ఏదైనా పొందవని. అన్యజనులలో ఫలం పొందాడంట. ఏమంట? అన్యజనులలో ఫలం పొందినాడంట. ఎప్పుడిది? బేరింగ్ ఫ్రూట్ వెన్ వి విన్ ద సోల్స్. చెప్పండి. ఆత్మలను కనడం ద్వారా ఫలించే ఫలం. అన్యజనులలో ఫలం అంటే అర్థం చెప్పండి. విన్నింగ్ సోల్స్. విన్నింగ్ సోల్స్ అనేది కూడా ఒక స్పిరిచువల్ ఫ్రూట్. ఎన్నడైనా ఆత్మలను జయించావా? ఆత్మలను పట్టినావా? కొంతమంది అన్యులను, ఇతర మతస్థులను వాక్యం చెప్పి ఎన్నడైనా వాళ్ళను క్రీస్తు దగ్గరికి నడిపించినావా? ఒక్క ఆత్మ. బైబిల్ ఏమని తెలుసా? నీ దేవుడని యెహోవా సన్నిధిని రిక్తహస్తాలతో కనపడకూడదు. కొంతమంది పరలోకానికి పోతారు కానీ రిక్తహస్తాలు. సేవ చేసావా? నో. ఏమన్నా ఆత్మలను తెచ్చినావా? నో. దేవుని కోసం ఇచ్చావా? నో. రక్షణ పొందినాడు అంతే, రిక్తహస్తాలతో.
దేవుని సన్నిధి. బైబిల్ ఏమని తెలుసా? నీ దేవుడిని యెహోవా సన్నిధిని రిక్తహస్తాలతో నువ్వు కనపడకూడదు. కొన్ని ఆత్మలను దేవుని కొరకు సంపాదించు. ప్రభుని గురించి కొంతమందికి పరిచయం చేయి. దేవుని బిడ్డలారా, కొంతమందికైనా యేసు ప్రభు గురించి చెప్పు. ఒక ఆత్మనైనా, ఎవరికైనా పిల్లలు లేకపోతే గర్భశోకం ఎంత ఉంటుంది, తల్లి శోకం ఎంత ఉంటుంది, తండ్రి శోకం ఎంత ఉంటుంది. దేవుని అడుగు, ప్రభువా నాకు ఫలం కావాలి, నాకు ఫలం కావాలి. రాహేలా, నాకు గర్భఫలం ఇస్తావా, లేకపోతే నన్ను చచ్చిపోమంటావా అని దేవునితో పోరాడు, గోజాడు, దైవ సన్నిధిలో అంగలార్చు. ప్రభువా ఆత్మలు నాకు దయచేయి, గర్భఫలము నాకు దయచేయి, ఆత్మలనే ఫలము నాకు దయచేయని దేవుని ప్రార్థన చేయండి. విన్నింగ్ ద సోల్స్ కదండి, అది కూడా ఒక ఫ్రూట్ అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తాం. బేరింగ్ ఫ్రూట్ వెన్ వి విన్ ద సోల్స్. ఎన్నైనా చెప్పండి, 3, 4 చూడండి. 4గా చూస్తే 15వ అధ్యాయం 28వ వచనం. రోమా 15, రోమాలను చూడండి, ఎన్ని ఫలాలు ఉన్నాయి చూడండి. రోమా 15:28 చూడండి. రోమా 15:28. ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి. ఏ ఫలం ఇది? డబ్బు అనే ఫలం, చందా అనే ఫలం. పైన చదివితే మీకు తెలుస్తుంది కదా. సొమ్ము 26వ వచనంలో కొంత సొమ్ము చందా కదా. దాన్ని ఏమన్నాడు పౌలు 28వ వచనంలో? ఈ పనిని ముగించి ఈ ఫలమును అప్పగించి అనే మాట మనము చూస్తున్నాం. ఫ్రూట్ ఆఫ్ క్రిస్టియన్ గివింగ్. దీనికి ఏం పేరు చెప్పండి? ఏ ఫ్రూట్ ఆఫ్ గివింగ్. ఇచ్చేటువంటి ఫలం ఉందా నీకు? విశ్వాసులు ఎంత పిసినారితనం. దేవునికి ఇవ్వాల్సిన మినిమం 10% కూడా ఇయ్యరు. ఇచ్చినా చర్చికి ఇయ్యరు. అదిగో ఇక్కడ ఒక పెద్ద టెంపుల్ ఉంది కదా, క్రిస్టియన్ టెంపుల్. ఏంటిది మరి? ఏ ఊరు అది? మియాపూర్లో. ఆయనకన్నా పంపిస్తాం. లేదా రాజమండ్రిలో ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయనకన్నా వైజాగ్లో ఇంకొక ఆయన ఉన్నాడు. అంతా వస్తూ ఉంటారు, ఆయనకన్నా పంపిస్తారు. ఏ చర్చికి వస్తున్నావో ఆ చర్చిలో ఆరాధనలో ప్రభుకి ఇవ్వాల్సిన భాగం 10% ముక్కలు చేసి ఏదైనా మిగిలితే అది తీసుకొచ్చి చర్చిలో వేస్తావు కదా. ఇస్తున్నావా? దేవునికి ఇవ్వాల్సింది ఇస్తున్నావా? కొంతమంది ఇయ్యరు, కొంతమంది 10% కూడా ఇయ్యరు. ఇచ్చినా కూడా చర్చికి ఇయ్యరు. ఇంకా కొంతమంది ఏంటంటే 10% ఇస్తారు కానీ 10% మించి 1 పైసా కూడా ఇయ్యరు. మేము వేసేసినామన్నా అంటారు. ఒక బీద సేవకుడు కనపడినా ఇవ్వరు, బీద విధవరాలు కనపడినా ఇవ్వరు, ఒక భిక్షగాడు కనపడినా ఇవ్వరు. ఏమంటే వాళ్ళు 10% మించి ఇంకొక పైసా కూడా దేవునికి ఖర్చు పెట్టారు. ఏ ఫ్రూట్ ఆఫ్ క్రిస్టియన్ గివింగ్. సామెత గ్రంథంలో ఏముంది? వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికొచ్చే వాళ్ళు కలరు. దేవునికి ఇచ్చి చూడండి, ఎంత దీవిస్తాడు. అనుభవించి మేము చెప్తున్నాం. ఇవ్వండి. దేవుడు ఎంత దీవిస్తాడు అదండి ఫ్రూట్ ఆఫ్ క్రిస్టియన్ గివింగ్. ఇవన్నీ ఒక గంట ప్రసంగాలు, కానీ మనం త్వరగా దాటిపోతాం. ఎన్నైనా చెప్పండి? 4 కదా. కొలసై 1:12. కొలసై 1:12 చూడండి. త్వరగా ముగిస్తాను. కొలసై 1వ అధ్యాయము 12వ వచనంలో మధ్యలో ఉంది చూడండి. 1, 2, 3, 4వ లైను. ప్రతి సత్కార్యములో సఫలులు అగుట. చెప్పండి. సత్కార్యములో ఫలించడం అంట. సత్కార్యాల విషయంలో ఫలించడం అని దేవుని యొక్క వాక్యములో మనం చదువుతున్నాం. ఏ ఫ్రూట్ ఆఫ్ గుడ్ వర్క్స్. సత్క్రియలు చేస్తున్నావా? ఏ ఫ్రూట్ ఆఫ్ గుడ్ వర్క్స్. యేసు ప్రభుని నమ్ముకోకుండా నువ్వు ఎన్ని చేసినా సున్నానే. యేసు ప్రభుని కలిగి చేస్తే ప్రతిదీ లెక్కలోకి వస్తుంది. యేసు ప్రభుని నమ్ముకోకుండా ఒక సత్కార్యం చేశావు, 0. 2 సత్కారాలు చేసావు, 2 సున్నాలు. ఇంకా 3 పనులు చేసినావు, మళ్ళీ 3వ 0. రేపు మళ్ళీ ఇంకో సత్కారం చేసినావు, చాలా సహాయం చేసినావు, 4వ 0. మన్నాడు మళ్ళా ఇంకోటి
గురువారం కదా, గురువారం ఇంకో సత్కారం చేసావు 5వ సున్నా, శుక్రవారం ఇంకోటి చేసావు 6వ సున్నా కదా, శనివారం మళ్ళీ ఆదివారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు సత్కారాలు చేస్తున్నావు. మొత్తానికి ఈ వారాన్ని కలిపి 7 సత్కారాలు చేసావు. 7 సున్నాలు ఈజ్ ఈక్వల్ టు చెప్పండి, 7 సున్నాలు ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0. ఎందుకు? యేసు ప్రభు లేకుండా. ఈ 7 సున్నాలకు పక్కన ఇటువైపు 1 పెట్టండి. చెప్పండి, 1 తర్వాత 7 సున్నాలకు ఎంత? చెప్పండి, చూసి చెప్పండి, త్వర చెప్పండి. 1 ఆ 7 సున్నాల పక్కన 1 పెట్టి 7 సున్నాలు పెట్టండి, ఎంత అవుతుంది? 1 crore. చూసారా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు లేకుండా నువ్వు ఎన్ని సత్కార్యాలు చేసినా కూడా వేస్ట్. కానీ యేసు ప్రభు నమ్ముకొని యేసు ప్రభు మాట చెప్పాడు, శిష్యుడని చెప్పి మీలో ఎవడు గిన్నెడు చన్నీళ్ళు ఏ కప్ ఆఫ్ కోల్డ్ వాటర్, ఇఫ్ యు ఆఫర్ ఏ కప్ ఆఫ్ కోల్డ్ వాటర్ కదా, యు విల్ బి రివార్డెడ్. దేవుని వాక్యంలో రాయబడింది. సత్కార్యాలు చేస్తున్నావా? సత్కార్యమైన విషయంలో ఫలం, ఏ ఫ్రూట్ ఆఫ్ గుడ్ వర్క్స్. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నువ్వు చేయాల్సిన సత్క్రియలు అన్నటువంటి ఫలం ఎన్నైనా చెప్పండి. 5. 6వ చూడండి. 6వ చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 13:15. హెబ్రీ 13:15. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనొచ్చు. జిహ్వా ఫలము, ఏ ఫలము? ఏ ఫ్రూట్ ఆఫ్ ద లిప్స్. పొద్దున ఆరాధన, ప్రభు బల్లలో ఆరాధన జరిగింది. స్తుతులు చెల్లించావా? నోరు తెరిచినావా? మూగోడైపోయినావు. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారు, యెహోవాను స్తుతింపరు. 1 వారం కాకపోతే 1 వారమైనా స్తుతించాలి కదా, 1 నెల కాకపోతే ఇంకో నెలను స్తుతించాలి కదా. జిఫా ఫలము. నేను గమనిస్తున్నాను, ఈ కానుకలప్పుడు పాడ చెప్పిన వాళ్ళే చెప్తున్నారు ప్రతి వారం. స్తుతులు చెల్లించే వాళ్ళే స్తుతులు, అంతా డిటో. ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా స్తుతులు చెల్లిస్తున్నారా? బలలో ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా ప్రేరేపించేవారు ఎవరైనా పాట చెప్తున్నారా? మూసుకుపోయింది నోరు, మూసుకుపోయింది. మూగోడైపోయినావు, మౌనోడైపోయినావు. ఎంత బాగా నోరు చేసి స్తుతులు చెల్లించాలి. భక్తి సింగ్ చర్చికి వెళ్ళండి, ఆడోళ్ళు మగోళ్ళు పోటీల పైన స్తుతిస్తారు కదా. బ్రదర్స్ ఒకరు, సిస్టర్స్ ఒకరు గ్యాప్ లేకుండా దేవుని స్తుతిస్తారు. నువ్వు పురుషుడివే కదా, పురుషులకి ఆధిక్యత దేవుడు ఇచ్చినాడు సంఘాన్ని లీడ్ చేయడానికి. సిస్టర్స్ అందరూ విని ఆమెను చెప్తారు, నువ్వు పురుషుడవు కదా, జిహ్వా ఫలం అర్పిస్తున్నావా, స్తుతులు చెల్లించావా? నేను ఏ రోజు నమ్ముకున్నానో ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఏ అనారోగ్యంలో ఉంటే తప్ప, లేదా నాకు త్వరగా ఎవరో నాకంటే ముందు చేసేసి రొట్టెరసం కొరకు చేసి ఉంటే తప్ప నేను ఏనాడు కూడా స్తుతులు చెల్లించకుండా ఉండలేదు ఇంతవరకు. కొన్నిసార్లు కొంతమంది సడన్గా అవకాశం ఇవ్వకుండా చేసేస్తారు కొన్నిసార్లు. అలాంటి విషయాల్లో తప్ప నేనంతకు నేనుగా ఎన్నడూ కూడా స్తుతులు చెల్లించకుండా ఇంతవరకు నేను నమ్ముకున్న రోజు నుంచి ఈ రోజు వరకు ఏ ఆదివారం కూడా నేను స్తుతులు చెల్లించకుండా లేదు. దేవునికి స్తుతులు చెల్లించు. జిహ్వా ఫలము ఏంటి? ఏ ఫ్రూట్ ఆఫ్ ద లిప్స్. నోరు తెరచు, నాలుగు తెరచు, గట్టిగా దేవుని స్తుతించు, మెండుగా దేవుని స్తుతించు కదండి. ఎన్నైనాయి? 6 అయినాయి కదా. ఆఖరిగా మీకు అందరికి తెలిసిన ఫలం చెప్పండి చూద్దాం. అందరికి తెలిసిన ఫలం చెప్పగలరా? గలతీ 5:22 ఆత్మ ఫలము కదా. ఆఖరిది ఏం చెప్పండి?
ఆత్మఫలమేమనగా ఒకే పండు, నారింజ పండు ఒకటే ఉంటుంది కదా, దాంట్లో ఎన్ని ఒప్పులు ఉంటాయి చెప్పండి? నారింజ పండు ఏమంటారు మీరు? స్వీట్ లైమా ఏమంటారు? ఆరెంజెస్లో ఒప్పులు ఎన్ని ఉంటాయి చెప్పండి? 10 కానీ 12 కానీ 9 కానీ కదా. ఒకే ఆరెంజ్లో ఎన్ని ఒప్పులు ఉంటాయి? అట్లా ఒకే ఫ్రూట్, ఆత్మఫలం ఒకటే. మనము ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అనాలి కానీ ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మఫలములు అనకూడదు. ఇది ఆత్మఫలం. ఏంటి? ప్రేమ కదా, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఆఖరిగా ఆత్మఫలం మనం ఫలించాలి. వరుసగా 7 ఫలాల గురించి చెప్పండి. నెంబర్ 1 నీటి ఫలము, రెండవదిగా పరిశుద్ధ ఫలము, ఆత్మను రక్షించేటువంటి సోల్ విన్నింగ్ అనే ఫలము చెప్పండి. 4వ చెప్పండి, 4వ చెప్పండి, ఇచ్చేటువంటి దేవునికి ఇచ్చేటువంటి ఫలము. 5వదిగా చెప్పండి సత్క్రియల ఫలము. 6వదిగా చెప్పండి జిఫా ఫలము. 7వ చెప్పండి ఆత్మఫలము. పౌలు వీళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళా మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక వెళ్ళి ముగించుకుందాము. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనానికి మనం వెళ్ళిపోదాం. 3వ ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకొన్నవారే. కొన్ని చెట్లకు పోయినాం అనుకోండి, నిండా మామిడి పనులే, అలాగా మనం ఫలించాలంట. కొంతమంది ఏమైనా ప్రార్థన చేస్తారంటే, ప్రభువా 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా నేను ఆ ప్రార్థన చేయను, నేను 110 అంతలు చేయను, 60 అంతలు చేయను. నా టార్గెట్ ఏంటో తెలుసా? ప్రభువా 100 అంతలుగా ఫలించి నిండుకొన్న ఫలములతో నిండుకొన్న. కొంతమంది ఏం ప్రార్థన చేస్తున్నారు? 30 అంతలు 60 అంతలు. నో, 100 అంతలుగా ఫలం మనం పొందాలి. నిండుకొన్న వారై. లాస్ట్ లైన్ చదవండి. క్రీస్తు దినం వస్తుంది, రాకడొస్తుంది, రాకడొస్తుంది. ఏ మారుపాటుగా ఉన్నారు? అయిపోయింది నీ పని. 10 కన్యకల్లో 5 కన్యకలే వెళ్ళినారు. వీళ్ళు కూడా కన్యకలే, వీళ్ళు కూడా దివిటైలు ఉన్నాయి, నూనె లేదు. చూసుకో. నేనేమి వేరే సిద్ధాంతం ఏం చెప్పట్లేదు. రక్షణ పొందినావో లేదో, వెలుగుతున్నావో లేదో, నూనె ఉందో లేదో, పెళ్లి కుమారుతో పాటు లోపలికి వెళ్తావో లేదో పరీక్ష చేసుకో. క్రీస్తు దినం. ఆ దినము లోపల ఎట్లుండాలంటే, ఆ దినానికి మాత్రము ఒకవేళ నువ్వు ఎన్ని పాపాలు చేసి ఉండొచ్చు, కొన్ని పొరపాట్లు జరిగినట్టు, ఏదేమైనా రెండవ రాకడ లోపల నువ్వు ఎట్లుండాలి చూడండి. నిష్కపటులు, నిర్దోషులుగా. మధ్యలో ఎన్నో జరిగి ఉండొచ్చు, ఎన్నెన్నో పాపాలు చేసి ఉండొచ్చు, దిగజారిపోయి ఉండొచ్చు. ఏది ఏమైనా యేసుక్రీస్తు రాకడ క్రీస్తు దినానికి మాత్రం నిష్కపటుగా ఉండాలి, నిర్దోషుగా ఉండాలి. నీ ఇష్టం, మరి ఏం చేస్తావు? క్రీస్తు దినానికి నిష్కపటులుగా నిర్దోషులుగా ఉంటే ఏం చేయాలి మనం? యోహాను తన పత్రికలో రాశాడు, మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతులని మనల్ని పవిత్రులుగా చేయి. వాక్యం అయితే మేము చెప్పాము, నువ్వేం చేస్తావో నీ ఇష్టం. ఇంటికి వెళ్ళి పడక దగ్గర మోకరించి కదా, ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు. నువ్వు రక్షణ పొందావో పొందలేదు, పొందిన వాళ్ళు కూడా ఎన్నో తప్పిదాలు చేస్తున్నాను. ఏదేమైనా క్రీస్తు రాకడ లోపల నువ్వు నిష్కపటుగా తయారు కావాలి, నిర్దోషిగా తయారు కావాలి. యేసుక్రీస్తు యొక్క రక్తం నీకు అందుబాటులో ఉంది, రక్షకుడు నీకు అందుబాటులో ఉన్నాడు. ప్రార్థన చేయి, కన్నీరు కార్చు, పశ్చాత్తాపడు, విరిగి నలిగిపో, పగిలిపో. దైవ సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించు. సిన్సియర్గా, నిజాయితీగా నీ పాపాలు ఒప్పుకో. దేవుడు నిన్ను కరుణిస్తాడు, క్షమిస్తాడు. అలా ఉండడానికి దేవుడు తన కృప మన ఎడల విస్తరింప చేయును గాక.